మరి సైనికులంతా కూడా విరోచితంగా పోరాటం చేస్తూ దేశ రక్షణకై చేస్తున్నటువంటి పోరాట పటిమను దేశమంతా కూడా మరి హర్షిస్తూ వారు చేస్తున్న పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని అందరూ కూడా వారికి సంఘీభావంగా ఉండాలని, ప్రత్యక్షంగా వారెంబడి వారెంబడి యుద్ధంలో పార్టిసిపేట్ చేయలేకపోయినా వీరి యొక్క సంఘీభావం వారి యొక్క అందరి యొక్క మరి విజయానికి కొరకై దేశ రక్షణకు వారు చేస్తున్నటువంటి పోరాటం, వారి పోరాట పటిమని చూసి ప్రజలందరూ కూడా చూసి ఎంతో మరి ఉత్సాహంతో ధైర్యంతో మరి దాన్ని స్వాగతిస్తూ ఇంకా కూడా డెఫినెట్గా మరి గత అనేక సందర్భాల్లో దేశ రక్షణలో మన సైన్యం చేసినటువంటి మరి అనేక రకమైన త్యాగాలను కూడా గుర్తు చేసుకుంటూ మరి వారికి సాంఘీభావంగా అనేక సందర్భాలు అనేక ర్యాలీలు కానివ్వండి అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో మరి నిన్న మొన్న జరిగినటువంటి కొన్ని దాడుల్లో మన తెలుగు బిడ్డ అయినటువంటి మురళీ నాయక్ కూడా మరి అమరుడైనారు. మరి వారి ఆత్మకి శాంతి చేకూర్చాలని వారికి మన ఘన నివాళులు అర్పిస్తూ మరి వారి యొక్క కుటుంబానికి కూడా ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి కూడా భగవంతుడు ప్రార్థిస్తూ ఖచ్చితంగా అందరూ కూడా వారి కుటుంబం కూడా ఉంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అయితే వాస్తవానికి దేశంలో ఉన్నటువంటి పరిస్థితులందరూ కూడా గమనిస్తూ ఉన్నాం. గత 2-3 రోజుల నుంచి కూడా చాలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఇన్వాల్వ్ అవుతా ఉంది, కొత్త సిచ్యుయేషన్స్ ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాయి. అంటే ఘటనలు కొత్త సందర్భాలు మరి మన దేశం మన రక్షణకై చేస్తున్నటువంటి ప్రయత్నం, మరి అవతల దాయ దేశం పాకిస్తాన్ నుంచి జరిగే దాడులు, మన ప్రతి దాడులు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నాం. ఒక్కొక్క రోజు ఒక కొత్త సిచ్యుయేషన్ ఇన్వాల్వ్ అవుతూ ఉంది. అయితే వాస్తవానికి అందాల పోటీలు అనేటివి సరే ఖచ్చితంగా జరగాలి, దాన్ని కూడా ఎవరు కూడా కాదనట్లేదు, దాన్ని ఎవరు కూడా వ్యతిరేకిస్తలేరు, ఎవరు కూడా దాన్ని తప్పు పట్టట్లేదు. కానీ అందాల పోటీలు అనేవి ఎప్పుడు కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో జరగాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈరోజు దేశవ్యాప్తంగా చూసినట్టయితే ఒక యుద్ధ వాతావరణం కాదు, యుద్ధంలోనే ఉన్నట్టు స్పష్టంగా కనపడుతూ ఉంది. మీరు ఒక్కసారి చూసినట్టయితే పొద్దు నుండి సాయంత్రం ప్రతి ఒక్క పౌరుడు కూడా దేశ పౌరుడు కూడా ఏం జరుగుతుందని ఎప్పటికప్పుడు కూడా కేంద్రం నుంచి వచ్చే సమాచారాన్ని చూస్తూ మరి ముందుకు పోతున్న సందర్భం ఇది. ఇలాంటి మరి యుద్ధ వాతావరణంలో మీరేమో యుద్ధ ప్రాతిపదికన అందాల పోటీలు నిర్వహించాలని చెప్పి 3 అంచెల మరి భద్రతతో మరి అందాల పోటీలు నిర్వహిస్తామని చెప్పి ఒక షెడ్యూల్ ప్రకటించినారు. మరి నిన్ననే ఒక షెడ్యూల్ వచ్చింది. వారి యొక్క కార్యక్రమం అంతా కూడా ఒక షెడ్యూల్ ప్రకటించి షెడ్యూల్ ద్వారా మేము ముందుకు పోతామని చెప్పేసి మరి 10వ తారీఖు నుంచి కూడా గచ్చిబౌలి స్టేడియం నుంచి మరి స్టార్ట్ చేస్తామని చెప్పేసి మరి షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. అంటే దేశమంతా కూడా ఒక ఉద్రిక్తమైన వాతావరణం, సరే న్యాచురల్గా జరగాల్సినటువంటి ఏమిటి ఆపడం అవసరం లేదు, ఎమర్జెన్సీ సర్వీసెస్ కానివ్వండి రొటీన్గా జరుగుతాయి. కానీ ఈ అందాల పోటీలు అనేటివి మాత్రం ఖచ్చితంగా మంచి వాతావరణంలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం జరగాల్సినటువంటి అవసరం. కానీ ఈరోజు ఆందోళనల మధ్యలో అందాల పోటీలు జరిగేదాన్ని మాత్రం ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు, అందరూ కూడా వేలెత్తి చూపుతూ ఉన్నారు. దేశమంతా కూడా మరి మన వైపు చూస్తూ ఉంది. కాబట్టి ఒక్కసారి దీని గురించి ఆలోచన చేసుకోవాలా. ఎప్పుడు కూడా ప్రభుత్వం అనేది అధికారంలో ఎవరున్నా సరే మననం చేసుకోవాలా, మనం చేస్తుంది కరెక్టా రాంగా, ఏ డైరెక్షన్ రాష్ట్రం ఏ డైరెక్షన్లో పోతుంది, ఏ దారిలో పోతుందో చూసుకోవాలా. రాష్ట్ర పరిస్థితి ఏమో కూర్చొని చేతిలో రాయలేక రాష్ట్ర పరిస్థితి అయిపోయింది ఈరోజు. కాబట్టి రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రభుత్వానికి సలహాదారులు కానీ మేధావులు కానీ ముఖ్యమంత్రి గారికి సరైన సూచనలు సలహాలు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మరి కోరుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు చూసినట్టయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ బలగాలన్నింటినీ కూడా కేంద్రం వెనక్కి రప్పించుకుంటుంది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఏమైతే ఉంటుందో వారందరినీ కూడా వెనక్కి పిలిపించుకొని మరి అందరూ అలర్ట్ ఉండే విధంగా మరి
కేంద్రంలో ఉన్నటువంటి మరి ఒక డిఫెన్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి, హోంశాఖ కానివ్వండి, వారికి అడ్వైజ్ ఇస్తూ మరి వారిని చూస్తూ ఉన్నాం. ఈరోజు పొద్దున కూడా సమాచారం వచ్చి న్యూస్ చూస్తూ ఉన్నాం. కగార్ ఆపరేషన్ కూడా మరి తాత్కాలికంగా నిలిపివేసి వారి సిఆర్పిఎఫ్ బెలగాల్ని వెంబడే రావాలని చెప్పేసి ఆదేశించినట్టు ఇప్పుడే వార్తలు చూస్తూ ఉన్నాం. అదేవిధంగా వీరేమో అధికారులు, భద్రతా సిబ్బంది, వారితో పాటు ముఖ్యమంత్రి గారు మొత్తం కూడా ఈ 3 అంచెల భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసి రాష్ట్రం మొత్తం కూడా ఈ అందాల పోటీల గురించి ప్రచారం చేస్తామని చెప్పి ప్రభుత్వం చూస్తూ ఉంటే మరి ప్రభుత్వంకి ఆలోచన ఉందా మరి లేదా? భద్రత అవసరం ఉందని చెప్పేసి మరి అక్కడ పైనుండి అందరూ కూడా పిలిపించుకుంటూ ఉంటే, అందరూ కూడా అక్కడ రాపిస్తూ ఉంటే, వీరేమో భద్రతను కల్పించి మరి మేము అక్కడికి అది అందాల పోటీల యొక్క ప్రచారం చేస్తాం, అందరినీ తీసుకొని తిప్పుతాం, దీన్ని పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంలో చేస్తామని చెప్పడం మరి నిజంగా ప్రభుత్వం ఒక ఆలోచన విధానానికి దర్పణం పడుతుంది వారి యొక్క నిర్ణయాలను చెప్పిస్తుందని మనం చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో మనం చూసినట్టయితే భద్రతా సిబ్బంది యొక్క అవసరాలు దేశానికి ఎంతైనా ఉన్నాయి. ఈరోజు అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు దేశమంతా కూడా మరి బ్లాక్అవుట్ ప్రకటిస్తూ ఉంటే, అన్ని నగరాలకు బ్లాక్అవుట్ ప్రకటిస్తూ ఉంటే ఈరోజు చూస్తూ ఉన్నాం. మరి గత 2 రోజుల నుంచి కూడా అనేక నగరాలు నార్త్ అండ్ వెస్టర్న్ పార్ట్స్లో అనేక ప్రాంతాలు బ్లాక్అవుట్స్ ప్రకటించి మరి ప్రభుత్వ జాగ్రత్తలు చెప్తూ ఉంటే, ఇక్కడ మన ముఖ్యమంత్రి గారేమో మరి అందాల వెలుగులు వరజిమ్ముతా అంటున్నాడు. ఆలోచన చేయాలా మరి, ఇది కరెక్ట్ చేస్తున్నా తప్పు చేస్తున్నా ఒకసారి ఆలోచన చేసుకోవాలా. ఈరోజు చూస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా సంఘీభావ ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. మన మైనధైర్యాన్ని ఇవ్వాలా, సైనికులకి అండగా ఉండాలా, సైన్యానికి అండగా ఉండాలని అందరం ఉన్నాం. ప్రత్యక్షంగా మనం పాల్గొనకపోవచ్చు, కానీ డెఫినెట్గా మా థాట్స్, మా ఆలోచనలు మొత్తం మీ ఎంబడి ఉన్నాయి. ఏ అవసరం ఉన్నా సరే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎలాంటి అవసరం ఉన్నా సరే చేయడానికి దేశమంతా కూడా మీ ఎంబడి ఉంది చెప్పే అవసరం ఉంది. కాబట్టి ఈరోజు దేశమంతా కూడా సంఘీభావ ర్యాలీ జరుగుతూ ఉంటే, ఇక్కడ మన రాష్ట్రంలోనేమో మన ముఖ్యమంత్రి గారు అందాల పోటీల క్యాట్ వాక్ ర్యాలీలు చేపిస్తూ ఉన్నాడు. ఇది చూసి అందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు. రాష్ట్ర ప్రజానీకమంతా కూడా వారి యొక్క నిర్ణయాలని మరి తప్పుపడుతూ ఉన్నారు. మరి అంతేకాకుండా మనం చూస్తాం, నిన్న ఈరోజు చూసినాం ఎయిర్పోర్ట్స్ ఇప్పటికే చాలామంది కూడా మనం ఆపేయడం జరిగింది. దాన్ని సీజ్ చేసి ఏం కార్యకలాపాలు జరగదు, ఎలాంటి మూమెంట్ ఉండదని చెప్పి ఎయిర్పోర్ట్స్తో కాక పోర్ట్లను కూడా ఈరోజు మూసివేసి మరి జాగ్రత్తలు పాటించాలని చెప్పి ప్రభుత్వం కేంద్రం నుంచి మరి అటు హోంశాఖ కానివ్వండి, వివిధ వర్గాలన్నింటినీ కూడా అలర్ట్ చేస్తూ ఈ పోర్ట్లన్నింటినీ కూడా మూసివేయడం జరిగింది. అంటే పోర్ట్లన్నిటి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి ఖచ్చితంగా ఒక ఆటంకం ఉంటుంది. మరి దీనిపైన ముఖ్యమంత్రి గారు చాలా నిత్యావసర వస్తువుల గురించి కూడా ఇప్పుడే ప్రజలు ప్యానిక్లో అంటే ఖచ్చితంగా ఉంటారు. వస్తువులు ఎక్కువ కొంటూ ఉంటారు, జాగ్రత్త పెట్టుకుంటూ ఉంటారు, సరే ఏ టైం ఎట్లా వస్తుందో కొనుక్కుంటూ ఉంటారు. దానిపైన ముఖ్యమంత్రి గారి దృష్టి కేంద్రీకరించి అందరికీ ధైర్యాన్ని ఇచ్చి ఏదేమైనా సరే రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పి అలర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత వారిపైన ఉన్నది.